నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు. డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులో ఉన్న స్పా సెంటర్ పై దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 4 బాధితులను రక్షించిన పోలీసులు. 8వ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువ గల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. వార్తల్లోని వివరాలు. ఆధునిక సమాజానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ మేధావిగా దళితుల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతున్న ఆ మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయటమే ఆయనకు మనం అందించే ఘనమైన నివ్వాలి అని ఎంపీ అన్నారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువ పునేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, రిటైర్డ్ ఎస్పీ చిన్నస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు మాట్లాడుతూ ఆధునిక మానవ మనుగడకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఓ దిక్సూచరి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహనీయుడు చేసిన పోరాటం నిరూపమానమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని రకాల అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించిందన్నారు. అంబేద్కర్ ద్వారా లభించిన రిజర్వేషన్ల వల్లే ఆయన వారసులుగా తాము కూడా రాజకీయ రంగంలో రాణించేందుకు అవకాశం లభించిందన్నారు. అంతకుముందు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు థామస్ మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే తన సంకల్పమన్నారు. తద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు వీలవుతుందన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా తనకు లభించిన అవకాశాన్ని దళితుల అభ్యున్నతికే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్లు దళితులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తాను కోరుకున్నట్లు తెలియజేశారు. అందుకు తన వంతు సహకరించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ అశోక్, డాక్టర్ యుగంధర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఎగువ పునేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనము అనుభవించే ప్రతి విషయం అందరి పౌరులు, ఒక రిజర్వేషన్ కాదు, ఒక ఓబీసీలు కాదు, ఒక ఓసీలు కాదు, ఒక బీసీలు కాదు, అనుభవించే ప్రతి అంశం రాజ్యాంగంలో నుంచి తీసుకొని రాబడింది. మనం న్యాచురల్ గా పీల్చే గాలి తప్పించి, వర్షం పడితే వచ్చే నీరు తప్పించి, మనం బ్రతికే ప్రతి బ్రతుకు, మనం బ్రతికే ప్రతి క్షణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క దానిలో నుంచిన ఒక్కొక్క సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడే కూడా మహామహా మేధావులు, అడ్వకేట్స్, సుప్రీంకోర్టు జడ్జెస్, పార్లమెంట్, లోక్సభ, ఇంతమంది మేధావులు గత 75 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరికి పూర్తిగా అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ మధ్య అన్నారు, ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 10 జన్మలు కావాలి, ఈ జన్మ సరిపోతుంది. దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేయడానికి మాత్రమే అర్హుడిని. అంటే ఈ ఒక సెక్షన్ ని నేను ఈ విధంగా చేయొచ్చేమో, లేకపోతే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి నేను దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి పనికొస్తున్నానేమో, కానీ ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మానవత్వ చాలు. అలాగే లోక్సభలో కూడా మీరు చూసే ఉంటారు, మోడీ గారు రాజ్యాంగం అందించారు 10 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మేధస్సు సాలదు. కాబట్టి దీన్ని ఎలాగా బాగా ఉపయోగించుకుంటాం ప్రజల క్షేమం కోసం అనే దాన్ని మాత్రమే చూస్తా ఉన్నాం. సో అంతటి గొప్ప మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో తిరుపతి టౌన్ పరిధిలోని ఈస్ట్, అలిపిరి, ఎస్వీయూపీఎస్లోని పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై సిఐలు మరియు ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి 4 బాధితులను రక్షించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ముందస్తు ప్రణాళికలతో ఒకేసారి 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు పోలీసులు. తిరుపతి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదన్నారు.
తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రబాబు మరియు ఈస్ట్ సిబ్బంది డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని గంగిరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో C7 సెలూన్ అండ్ స్పా సెంటర్ పై దాడి చేయగా స్పా సెంటర్ నందు 4 మహిళలు మరియు 3 మగ వ్యక్తులు పక్కపక్క గదులలో వ్యభిచారం చేస్తూ పట్టుబట్టారు. ఈ స్పా సెంటర్ కు మేనేజర్ గా మనీషా మరియు సెంటర్ ఆర్గనైజర్స్ గా మహి వారి భర్త ఆఫ్తాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. C7 సెలూన్ వారిపైన ఇంపెరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, డిబిఆర్ హాస్పిటల్ రోడ్, ఈస్ట్ PS లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ ట్రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ, ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ, ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు 8వ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువగల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బాధితులకు అందజేశారు. కేవలం 1 నెల వ్యవధిలో 305 ఫోన్లు చిత్తూరు జిల్లా పోలీస్ చాట్బాట్ బృందం రికవరీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకునే వారి బాధ వర్ణనాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, FIR నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీసు వారి చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను మరలా పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 8వసారి 305 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి మొబైల్స్ ను చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుతో పాటు చాట్బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసన్, రఘుల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించినందుకు చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారని అన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలియజేశారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిని అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో
మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు, అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో CEIR వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్త్ 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4,96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు సార్, నాగేశ్వరరావు. మా నుంచి చిత్తూరులోనే ఆగస్ట్ 9th రీసెంట్గా పోయింది ఫోను. ఈరోజు తీసుకోవడం జరిగింది సార్. ఫోన్ 15/9/2024. ఈరోజు మా ఆగస్ట్ అంటే ఇప్పటికి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా ఫోన్ ఇచ్చినాం. హైదరాబాద్ నుంచి తెప్పించినారు సార్. హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు ఫోన్ ఇది. తమిళనాడు అబ్బాయి తీసుకొని పోయినాడు హైదరాబాద్కి. అక్కడ నుంచి చేసి కొరియర్లు తెప్పించి నాకు ఈరోజు ఫోన్ ఇచ్చారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ధన్యవాదాలు. ఏపీ సమాచార కమిషన్కి చిత్తశుద్ధి ఉంటే BLOలకు అనుకూలంగా వ్యవహరించకుండా దరఖాస్తుదారులకు న్యాయం చేసే ఉద్దేశంతో ఏపీ సమాచార కమిషన్ పనిచేయాలని సమాచార హక్కుల వేదిక సభ్యులు మురగారెడ్డి పుత్తూరు నుండి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాని వీక్షించే 50 మంది ప్రజానికానికి ముందుగా నమస్కారాలు. నల్ల బ్యాడ్జి ధరించి నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా RTI కార్యకర్తలందరూ సహాయపడి వీడియోని అందరికీ పంపాలని మనవి చేసుకుంటున్నా. ఏపీ సమాచార కమిషన్కి చిత్తశుద్ధి ఉంటే PIOలకు అనుకూలంగా వ్యవహరించకుండా దరఖాస్తుదారులకు న్యాయం చేసే ఉద్దేశంతో ఏపీ సమాచార కమిషన్ పనిచేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ప్రభుత్వ అధికారి సెక్షన్ 4(1)B కోరటం, అధికారి పని ఏందని తెలుసుకోవడానికి దరఖాస్తుదారుడికి హక్కు ఉంది. హక్కులో భాగంగా నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి సెక్షన్ 4(1)B కోరడం, PIO ఇవ్వకపోవడంతో అప్పలేట్ అథారిటీకి పంపడం, అప్పలేట్ అథారిటీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో ఏపీ సమాచార కమిషన్కి ఫిర్యాదు పంపి 6 నెలలు గడిచిన తర్వాత ఈ నెల 19/9/2024 విచారణకు రమ్మని ఏపీ సమాచార కమిషన్ నన్ను కోరడం జరిగింది. నేనైతే విచారణకు హాజరు కాలేను. 5,000 రూపాయలు ఖర్చు పెట్టి విచారణకు హాజరయ్యే స్తోమత నాకు లేదు. BPL కుటుంబానికి చెందిన వాడిని. సెక్షన్ 7(5) ద్వారా నా దరఖాస్తును పంపిన తర్వాత ఆ సమాచార కమిషన్ జిల్లా కేంద్రాల్లో వచ్చి విచారణ చేయాల్సింది పోయి రాష్ట్ర కేంద్రానికి రమ్మనటం ఇది దారుణం, అన్యాయం. ఇది PIOలకు అనుకూలంగా ఏపీ సమాచార కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. దరఖాస్తుదారులు కోరికని తీర్చడంలో వైఫల్యం చెందుతూ ఉంది. ఈరోజు ఏపీ సమాచార కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియోను మాత్రం ప్రతి ఒక్కరూ ట్రోల్ చేసి 50 మందికి తెలియాలి. ఏపీ సమాచార కమిషన్ చాలా దారుణం, నిర్లక్ష్యంగా ఉంది. నాకు న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, ఏపీ సమాచార కమిషన్ని ఖండించాలని, ఈ వీడియోని 50 మందికి పంపాలని మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు. DBR హాస్పిటల్ రోడ్డులో ఉన్న స్పా సెంటర్ పై దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 4 బాధితులను రక్షించిన పోలీసులు. 8వ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువ గల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా SP మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.